మేమందరం ఈ ఫ్లాట్స్ ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాం ప్రభాకర్. అక్కడ ఇలా జరగదని నమ్మకం ఏమిటి? కుళ్ళిన ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా కంపు కొడుతూనే ఉంటుంది. అందుకని గాజులు తొడుక్కోండి, లేదా నపుంసకులమని మెళ్ళో బోర్డులు వేలాడ తీసుకోండి. ఆవేశపడకు ప్రభాకర్. గడ్డిపూచలు లాంటి వాళ్ళం, మనం ఏం చేయగలం? ఆలోచించు. గడ్డిపోచులు అనుకుంటున్నాం గనకే అడ్డమైన దున్నపోతులు మనల్ని మేసేస్తున్నాయి. నాతో రండి. ఆ దున్నపోతుల్ని కాళ్ళు కదపకుండా నోళ్లు మెదపకుండా కట్టేయగల శక్తి ఈ గడ్డిపోచులకు ఉందని రుజువు చేస్తాను. పదండి. ప్రపంచంలో భయాన్ని మించిన శక్తి మరొకటి లేదు. ఇంతకాలం మన సారాయి కొట్లు, జూద గృహాలు, వేశ్యాగృహాలు సజీవంగా నడవటానికి కారణం ఏమిటో తెలుసా? ప్రజల్లో మనమంటే ఉన్న భయమే. ఈ చిదానందం అంటేనే ప్రజలు కంపించిపోతున్నారు. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి జనాన్ని ఆ స్థితికి తీసుకువచ్చాను. ఈ రోజు జరిగిన దానికి మనం చేతులు కట్టుకుని కూర్చుంటే సిటీ మొత్తం ప్రమాదకరంగా మారిపోతుంది. దీన్ని తక్షణం అరికట్టాలి. అసలు దీనికి అంతటికీ మూలకారకుడు ఎవరు? వాడు తెలుగు ప్రొఫెసర్ సార్, పేరు ప్రభాకర్. మొదట నా మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది, మన దిలీప్ మీద కేసు పెట్టింది కూడా వాడే సార్. అంటే ఈ కదలికకు కారకుడైన ప్రభాకర్ గారి ఆట కట్టించాలి. ఆట కట్టించటం కాదు అంకుల్, వాడిని అంగుళం అంగుళం నరికి పట్టుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తాను. చూడు దిలీప్, ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యమైనది. యుద్ధంలో శత్రువుని చంపాలని ఏమీ లేదు. యుద్ధానికి సిద్ధమవుతున్న వాడి ధైర్యాన్ని సడలించటమే ముఖ్యమైన పని. వాడు బ్రతికే ఉండాలి. మొలకెత్తిన ధైర్యం సమూలంగా మాడిపోవాలి. అర్థమైందా నా సిద్ధాంతం? అర్థమైంది అంకుల్. నౌ ఐల్ షో యు. దిలీప్, మీరేమైనా చేయండి, కానీ చేస్తూ పట్టుబడకండి. ఒక్కసారి మాత్రమే నేను తప్పు క్షమిస్తాను. చూడన్నయ్య, వదిన ఇంకా రాలేదు. కోర్టు పక్షి కదా, ఏ కేసులోనూ చిక్కుకుని రెపరెపలాడుతూ ఉంటుంది. అంతా అయిపోయాక వస్తుందేమో. రాని చెప్తాను. శాంతి, నేను లేనని చెప్పు. అమ్మో, నేను లేనన్నా భరిస్తుందేమో, కానీ నువ్వు లేకుండానా? అలా కాదు, తనని తీసుకురావడానికి నేను వెళ్ళానని చెప్పు. అలాగే.
ఇప్పుడైనా తెలిసిందా మేమంటే ఏమిటో? నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. కావాలంటే పోలీసు రిపోర్ట్ ఇవ్వు. కానీ పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా? ఈ సమయంలో మేమందరం ఫుడ్ పాయిజన్ అయినందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ మీద ఉన్నామని హాస్పిటల్ స్టాఫ్ అంతా సాక్ష్యం ఇస్తుంది. సో better be careful. I want you. Very happy. ప్రభాకర్ ఏమైంది ప్రభాకర్? శాంత ఎక్కడా? శాంత ఎక్కడ ప్రభాకర్? శాంత ఎక్కడా? చేసిన వాళ్ళలో కనీసం ఒక్కళ్ళని కూడా మీరు గుర్తుపట్టలేరా మిస్టర్ ప్రభాకర్? నో. వెనకపాటుగా వచ్చి వాళ్ళు నన్ను కొట్టిన దెబ్బలకు నేను స్పృహ కోల్పోయాను. వాళ్ళెవరో ఏమిటో ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలీదు. వద్దు